హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఎంబ్రాయిడరీ. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక ఈ వీడియోలో డిజైన్ కోసం నేను ఇలా ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ని ఫిక్స్ చేసి పెట్టాను. మీకు కుదిరితే ఇలా లూజ్గా అయినా సరే పెట్టుకుంటే ఈజీగా ఫాస్ట్గా మనం స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు. ఇది వచ్చేసి జరీ థ్రెడ్ అండి, గోల్డ్ కలర్. బార్డర్లో ఫస్ట్ లైన్ ఈ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ జరీ థ్రెడ్ మరి లెంతీగా తీసుకోవద్దండి, కొంచెం చిన్నగా తీసుకుంటే మెలిక పడకుండా ఉంటుంది. ఈ గొలుసు కుట్టు కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని పక్కగా గ్లూ అప్లై చేసి బాల్ చైన్ స్టిక్ చేయండి. ఈ బాల్ చైన్ ప్లేస్లో మీరు షుగర్ బీడ్స్ని కూడా స్టిక్ చేయొచ్చు. ఈ బాల్ చైన్కి పక్కగా గ్లూ అప్లై చేసి గోల్డ్ కలర్ స్టోన్ లేస్ని స్టిక్ చేయండి. నెక్స్ట్ లైన్లో ఈ స్టోన్ లేస్కి పక్కగా మళ్ళీ ఒక లైన్ బాల్ చైన్ని స్టిక్ చేయండి. మిషన్ థ్రెడ్ తీసుకుని అంటించిన బాల్ చైన్ స్టోన్ లేస్ కదలకుండా అక్కడక్కడ టాకాలు వేసుకుంటూ రండి. ఈ బార్డర్కి పక్కగా 2 ఇంచెస్కి మార్క్ చేసి పెట్టండి. గోల్డ్ కలర్ క్లిప్ కుందన్స్ని తీసుకుని మార్కింగ్ చేసిన చోట స్టిక్ చేయండి. ఈ కుందన్స్కి కింద వైపు పింక్ కలర్ కుందన్స్ని స్టిక్ చేయండి. అవి స్టిక్ చేసేటప్పుడు ఒక లైన్ వాటి చుట్టూ షుగర్ బీడ్స్ పట్టేంత గ్యాప్తో స్టిక్ చేయండి. ఈ కుందన్స్ ఆరిన తర్వాత వీటి చుట్టూ ఒక లైన్ షుగర్ బీడ్స్ కుట్టుకుంటూ రావాలి.
ఈ షుగర్ బీడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద గ్లూ అప్లై చేసి కుందన్స్ని స్టిక్ చేయాలి. ఈ కుందన్స్ ఆరిపోయిన తర్వాత వీటి చుట్టూ పూసల్ని కుట్టుకుంటూ రావాలి. నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న లైన్స్ లాగా మార్క్ చేయండి. ఈ లైన్స్ వచ్చేసి 7 లైన్స్ రావాలి. రెండు షుగర్ బీడ్స్, ఒక 3 mm పెరల్ బీడ్ని నేను చూపిస్తున్న విధంగా ఈ లైన్స్లో కుట్టుకుంటూ రావాలి. ఈ లైన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవి కదలకుండా చివరన ఉన్న పెద్ద పోసు దగ్గర ఒక్కొక్క టాకా వేసుకుంటూ రండి. చివరగా ఈ పింక్ కుందన్స్కి మధ్యలో క్లిప్ కుందన్స్ని స్టిక్ చేస్తే డిజైన్ కంప్లీట్ అయిపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చాలా ఈజీ అండ్ సింపుల్ డిజైన్ అండి. దీన్ని 1 డేలో మీరు కంప్లీట్ చేసేయచ్చు. ఈ డిజైన్ మీకు నచ్చింది, యూజ్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.